నూతన బస్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మదన్ మోహన్ ఎప్పుడు కలిసినా ఎల్లారెడ్డికి బస్ డిపో అడుగుతుండేవారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సహాయం చేయడానికి ఆయన శాసన సభ్యులయ్యారు. హైదరాబాద్ లో ఎప్పుడు కలిసిన ఎల్లారెడ్డి బస్ డిపో గురించి అడుగుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడగానే 48 గంటల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి ప్రజా సమస్యలపై పోరాడాలి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతరావు, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకునేటువంటి సభ్యులు చేసి ఆందోళన పరిస్థితి ప్రభుత్వం కలగజేసింది. ఇలా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టీసీని మళ్ళీ పునరుద్ధరింపజేసి ఆర్థికంగా నష్టాల నుంచి లాభాలకు తీసుకొచ్చి కొత్త బస్సులు, కొత్త నియామకాలతో పాటుగా వారి పాత్ర సమస్యలన్నీ పరిష్కరిస్తా ఉన్నటువంటి సందర్భంలో కొత్తగా 2 డిపోలు నేను వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు శాంక్షన్ చేశాం. కారణాలు 2 జిల్లా కేంద్రాల్లో బస్సు నిలబడి ఒక పాలసీ బ్యాంకుగా తీసుకున్నాం. ఆయన సోదరులు చాలా సులభమై సాంకేతికంగా విదేశాల్లో ఐటీ రంగంలో మరి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని ఇటువంటి ఎల్లారెడ్డి గారి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా వారు అడుగుతున్నటువంటి డిపోకు సంబంధించి తప్పకుండా మా అధికారులు నిర్ణయం తీసుకుంటామని మాట సందర్భంగా ప్రజాపాలన వేయాలి. సెక్రటరీ ముందు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి చరిత్ర సందర్భంగా ఉప ముఖ్యమంత్రికి మంత్రివర్గ ధన్యవాదాలు తెలియజేసి కోరుతా. కార్మికులు కానీ ఉద్యోగస్తులు అందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి కార్యక్రమాలను ఈ 18 నెలల కాలంలో చేయగలిగినాం. కొన్ని మిగిలి ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అయినా మరొకసారి ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రం తప్పకుండా నేను మరొకసారి మదన్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. మీ తపన పేద ప్రజల రవాణా సౌకర్యమైనటువంటి పక్షాల నిర్మాణం, కొత్త బస్సుల ఏర్పాటు, ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.